అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నెల ఏప్రిల్ 5వ తేదీన ఆదివారం నాడు సంకటహర చతుర్థి వచ్చింది. ఈ రోజున అద్భుతమైన సిద్ధియోగం అలాగే విశాఖ నక్షత్రం ఏర్పడుతుంది. కాబట్టి ఇంతటి శక్తివంతమైన సంకటహర చతుర్థి రోజున భక్తి శ్రద్ధలతో వినాయకుడిని పూజిస్తే మీ కుటుంబ కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. కాబట్టి ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. సంకటహర చతుర్థి పూజా విధానం, పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మనం ఏ పూజ ప్రారంభించినా ముందుగా వినాయకుడిని పూజిస్తాము. అయితే ఈ సంకటహర చతుర్థి రోజున ఎవరైతే వినాయకుడిని పూజిస్తారో అలాంటి వారికి భోగ భాగ్యాలు ప్రసాదిస్తానని స్వయంగా ఆ వినాయకుడే వరమిచ్చాడట. కాబట్టి ఈ ఆదివారం ఏప్రిల్ 5వ తేదీన ఈ సంకటహర చతుర్థి రోజున మీ ఇంట్లోనే చాలా సులభంగా వినాయకుడిని పూజించండి. ఈ గణపతి వ్రతాన్ని ఎలా చేయాలంటే ఉదయాన్నే ఇంట్లో గణపతిని పూజించి బియ్యంతో గణపతికి ముడుపు కట్టాలి. ఆడవారు ఉదయమంతా ఉపవాసం ఉండి సాయంత్రం మళ్ళీ పూజ గదిలో దీపం వెలిగించి ఉదయం కట్టిన ముడుపును తీసి అందులో ఉన్న బియ్యంతో పరమాన్నం తయారు చేసి ఆ పరమాన్నాన్ని గణపతికి నివేదించాలి. ఈ విధంగా 2 పూటలా గణపతిని పూజించి సాయంత్రం చంద్రుడిని చూసి మీ ఉపవాసాన్ని విరమించి భోజనం చేయవచ్చు. ఇది చాలా శక్తివంతమైన సులభకరమైన వ్రతం. కాబట్టి ఈ వ్రతాన్ని ఎలా చేయాలో క్లుప్తంగా తెలుసుకుందాం. స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకొని ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు ముగ్గు వేసి పూజ గదిలో కూడా ముగ్గు వేసి గణపతిని పూజించండి. మీ పూజ గదిలో ఉన్న గణపతి చిత్రపటానికి కుంకుమ బొట్లు పెట్టి ఎరుపు రంగు మందార పూలతో గణపతిని అలంకరించుకోండి. ఎర్రటి మందారాలతో గణపతిని పూజిస్తే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. అయితే మందార పూలు అందుబాటులో లేనివారు ఎరుపు రంగు గులాబీ పూలతో గణపతిని పూజించండి. ఇక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తెల్ల జిల్లేడు పూలతో గణపతిని పూజించండి. మీ ఆయుష్ పెరుగుతుంది. పూజ గదిలో గణపతి చిత్రపటం లేనివారు పసుపుతో చిన్న గణపతిని తయారు చేసి గణపతిని పూజించవచ్చు. గణపతి పూజ కోసం గరికను సిద్ధం చేసుకోండి. గరిక అంటే గణపతికి చాలా ప్రీతికరమైనది. కాబట్టి ఈ సంకటహర చతుర్థి రోజున ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని చదువుతూ 21 గరిక పోచలతో గణపతిని పూజించండి. గణపతి ముందు 2 దీపాలు వెలిగించి గణపతికి నమస్కారం చేసుకోండి. ఇక గణపతికి నైవేద్యంగా కుడుములు లేదా ఉండ్రాళ్ళు నివేదించండి. ఎవరైతే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు కొబ్బరి బెల్లం కలిపి గణపతికి నివేదిస్తే ధనలాభం సిద్ధిస్తుంది. ఈ విధంగా గణపతిని పూజిస్తూ గణపతికి ముడుపు కట్టండి. ఒక ఎరుపు రంగు కాటన్ వస్త్రాన్ని తీసుకొని లేదా పసుపు రంగు కాటన్ వస్త్రాన్ని తీసుకోండి. ఆ వస్త్రానికి 4 వైపులా పసుపు కుంకుమ రాయండి. ఆ వస్త్రంలో 3 గుప్పిళ్ల బియ్యం, 2 ఎండు ఖర్జూరాలు, 2 తమలపాకులు, 2 వక్కలు, అలాగే దక్షిణగా 11 రూపాయి బిళ్ళలను పెట్టి 3 ముడులు వేసి ముడుపు కట్టండి. మీ మనసులోని కోరికలను చెప్పుకుంటూ ముడుపు కట్టాలి. ఈ ముడుపును వినాయకుడి ఎదురుగా పెట్టి హారతి కర్పూరం సమర్పించి గణపతికి నమస్కారం చేసుకోండి. ఇక మీ పనుల్లో పదే పదే ఆటంకాలు ఎదురవుతుంటే ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. మీ పనుల్లో అడ్డంకులు లేకుండా విజయాలు సాధిస్తారు. చివరగా సంకటహర చతుర్థి వ్రత కథను చదివి కొబ్బరికాయను పగలగొట్టి తలపైన అక్షింతలు వేసుకొని 3 ప్రదక్షిణాలు చేసి మీ పూజను ముగించుకోండి. ఈ విధంగా ఉదయం 9 గంటల్లోపే ఇంట్లో దీపారాధన పూర్తి చేసుకొని మీ దగ్గరలో ఉన్న గణపతి దేవాలయానికి వెళ్ళండి. ఈ సంకటహర చతుర్థి రోజున గణపతి దేవాలయానికి వెళ్ళి 5 ప్రదక్షిణాలు చేస్తే మీ జీవితంలో ఎదురయ్యే ఆటంకాలన్నీ తొలగిపోయి విజయ ప్రాప్తి కలుగుతుంది. అలాగే మీ మనసులోని కోరికలు త్వరగా నెరవేరాలంటే గణపతి దేవాలయానికి వెళ్ళి గణపతికి గరికమాల సమర్పించండి. మీ మనసులోని కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. ఇక సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత స్త్రీలు మరలా తలస్నానం చేసి పూజ గదిలో దీపం వెలిగించి ఉదయం గణపతికి కట్టిన ముడుపును ఇప్పతీయాలి. ముందుగా ముడుపుకు నమస్కారం చేసుకొని ముడుపును ఇప్పతీసి అందులో ఉన్న బియ్యంతో పరమాన్నం తయారు చేసి గణపతికి నైవేద్యంగా సమర్పించండి. అలాగే ముడుపులో ఉన్న తమలపాకులు, వక్కలను తీసి దైవ ప్రసాదంగా స్వీకరించవచ్చు. అలాగే ముడుపులో ఉన్న 11 రూపాయి బిళ్ళలను మీ బీరువాలో పెట్టుకోండి. స్త్రీలు ఉదయమంతా ఉపవాసం ఉండి సాయంత్రం దీపం వెలిగించి చంద్రుడిని చూసి మీ ఉపవాసాన్ని విరమించండి. అలాగే వినాయకుడికి నివేదించిన పరమాన్నాన్ని కుటుంబం అంతా ప్రసాదంగా స్వీకరించాలి. ఈ విధంగా చాలా సులభంగా
ఈ సంకటహర చతుర్థి రోజున ఎవరైతే గణపతిని పూజిస్తారో అలాంటి వారి కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. ఈ సంకటహర చతుర్థి రోజున ప్రతి ఒక్కరూ మీ ఇంటి గుమ్మం బయట 2 దీపాలు వెలిగించండి. మీ ఇంటికి పట్టిన అష్టదరిద్రాలన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. అలాగే ఈ రోజున ప్రతి ఒక్కరూ చంద్రుడిని చూడండి. ఎందుకంటే ఈ సంకటహర చతుర్థి రోజున చంద్రుడిని చూసి మీ మనసులో ఏదైనా కోరుకొని నమస్కారం చేసుకోండి. మీరు కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. ఇక ఎవరైతే కటిక పేదరికాన్ని అనుభవిస్తున్నారో అలాంటి వారు చంద్రుడికి పాలతో అర్ఘ్యం సమర్పించి నమస్కారం చేసుకోండి. అప్పుల బాధలన్నీ తొలగిపోయి మీ ఇంటికి ధనలాభం కలుగుతుంది. అలాగే మీ పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది. అయితే ఈ వ్రతాన్ని మేము చేయలేము, కానీ మాకు గణపతి ఆశీర్వాదం కావాలని కోరుకునేవారు మీ దగ్గరలో ఉన్న గణపతి దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో నెయ్యి దీపం వెలిగించి మీ స్తోమతను బట్టి గణపతికి లడ్డూలు సమర్పించండి. ఇలా చేసినా సరే ఆ గణపయ్య ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది. ఇక ఆదివారం అంటేనే చాలామంది మాంసాహారం తింటారు. కానీ ఈ సంకటహర చతుర్థి రోజున పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు. లేదంటే మీ పనుల్లో అడ్డంకులు ఏర్పడుతూ ఉంటాయి. కుంకుమ అంటే గణపతికి ప్రీతికరమైనది. ముఖ్యంగా వివాహమైన ఆడవారు ఈ సంకటహర చతుర్థి రోజున గణపతి పటానికి పెట్టిన కుంకుమను తీసి మీ పాపిట్లో పెట్టుకోండి. ఇలా చేస్తే దీర్ఘ సుమంగళి యోగం వరిస్తుంది. ఇక మనలో చాలామంది త్వరగా ధనవంతులు కావాలని కోరుకుంటారు. అలాంటి వారు ఈ సంకటహర చతుర్థి రోజున ఒక చిన్న రాగి నాణ్యాన్ని తీసుకొని గణపతి పాదాల దగ్గర పెట్టి తర్వాత మీ పర్సులో పెట్టుకోండి. ధనాకర్షణ పెరిగి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. అలాగే ఈ రోజున తప్పనిసరిగా మీ ఇల్లంతా సాంబ్రాణి పొగను వేయండి. మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది. ఇక నరదిష్టి సమస్యలతో బాధపడేవారు ఈ రోజున తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మం బయట తడి కుంకుమతో స్వస్తి గుర్తు వేసుకోండి. మీ ఇంటికి ఉన్న నరదిష్టి నరపీడ సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఇక ఉద్యోగం కోసం ఎదురు చూసేవారు గణపతి దేవాలయంలో ఎర్రటి గన్నేరు పూలను సమర్పించండి. ఖచ్చితంగా మీరు కోరుకున్న ఉద్యోగం కలుగుతుంది. ఇక ఎవరైతే విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు గణపతి దేవాలయానికి వెళ్ళి గణపతికి బెల్లం సమర్పించండి. ఇక మీ అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోతాయి. ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారు 21 పసుపు కొమ్ములను ఒక పసుపు దారానికి కట్టి గణపతి పటానికి వేసి ఇంట్లో పూజ చేసుకోండి. ఖచ్చితంగా మంచి వివాహ సంబంధం కుదురుతుంది. ఇక మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక త్వరగా నెరవేరాలంటే ఈ రోజున తప్పనిసరిగా గోవుకు పచ్చిగడ్డిని తినిపించి నమస్కారం చేసుకోండి. ఎలాంటి కోరికైనా ఇట్టే నెరవేరుతుంది. ఇక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు జిల్లేడు పూలతో గణపతిని పూజించండి. మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే, మీ పిల్లలకు మంచి విద్యాబుద్ధులు కలగాలంటే బ్రాహ్మణులకు 1 కేజీ బియ్యం దానం చేసి వారి ఆశీర్వాదాన్ని తీసుకోండి. మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఇక జాతకంలో శని దోషాలతో బాధపడేవారు పేదలకు నువ్వులు ఉండలు దానం చేయండి. శని దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఇక సంతానం కోసం ఎదురు చూసే దంపతులు నీటిలో గరిక వేసి ఆ గరిక నీటితో గణపతికి అభిషేకం చేయండి. ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఈ విధంగా ఈ సంకటహర చతుర్థి రోజున గణపతిని పూజించి ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తే మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.